హాయ్ అండి. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో అప్డేట్ గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. మనకు ఎవరైతే ప్రజాపాలన ద్వారా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. సో మీకేమైనా సందేహాలు ఉన్నా కూడా డైరెక్ట్గా ఆ నెంబర్కి కాల్ చేసి మీరు దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా ఏమైనా అవసరమైన ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో అలాగే ఈ వీడియోకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గురించి కూడా మీకు తెలియజేస్తాను. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంద్రమ్మ ఇల్లు కానీ అలాగే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు తెలియజేస్తాను. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. అప్డేట్లో చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఇళ్ల పథకం ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ లబ్ధి చేకూరేలా ఒక యాప్ని అయితే డెవలప్ చేశారండి. సో మనకు ఏదైతే మొబైల్ యాప్ ద్వారా సర్వే చేస్తున్నారు కాబట్టి సో దీన్ని పకడ్బందీగా చేయాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ గారు శ్రీ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారండి. సో మంగళవారము టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు అలాగే మున్సిపల్ కమిషనర్లు అలాగే మండల ప్రత్యేక అధికారులతో ఇంద్రమ్మ ఇళ్ల పథకం కోసం ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను సర్వేర్లకు ఇంటింటి తిరిగి సక్రమంగా మొబైల్ యాప్లో నమోదు చేయాలని చెప్పేసి కూడా సూచించారండి. అంతేకాకుండా ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తగా ఆన్లైన్ యాప్లో నమోదు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగిందండి. సో ఇంకా మనకు టోల్ ఫ్రీ మొబైల్ నెంబర్ వివరాలకు చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఏమైనా సందేహాలుంటే జిల్లా కలెక్టరేట్లో ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్ని అయితే మీరైతే కాల్ చేసుకోవచ్చండి. ఇంకా నెంబర్ వివరాలు చూసుకున్నట్టయితే 7674961606 అనే ఫోన్ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో అలాగే దీనికి సంబంధించి ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా ఈ నెంబర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అని చెప్పేసి కూడా కలెక్టర్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. అలాగే మనకు ఇంద్రమ్మ ఇళ్ల కోసం ఏమైనా సందేహాలు ఉంటే మున్సిపల్ పరిధిలో వచ్చేసి వార్డు అధికారిని అలాగే గ్రామాల్లో ఉండేవారు వచ్చేసి పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి సందేహాలు ఏవైతే డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పారండి. అంతేకాకుండా మనకు ఏదైతే మీకు సర్వే చేస్తున్నారు కదా సో ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో తప్పకుండా ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వాళ్ళ ఇంటికి వచ్చి సర్వే చేయడం అయితే జరుగుతుందండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఇంద్రమ్మలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్.